అంత భయం అయితే నీకు కోసం భయపడుతున్నారు దొంగల కోసం కానీ ప్రభుత్వం కానీ. ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు ఏం తప్పు? నీ ప్రజాక్షేత్రంలో నేను మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. నేనేమంటున్నా అంటే మీరు మళ్ళా జన్మెత్తిన మీ వల్ల కాదు అంటున్నా. మీరు మళ్ళా జన్మెత్తిన మీ వల్ల కాదు. 100% తప్పంట. ఏం తప్పు? నేను ధర్నా చౌక్ పర్మిషన్ ఇవ్వడమా? మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోవడమా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎలాంటి రాగద్వేషాలకు కానీ బంధుప్రీతికి కానీ లొంగకుండా రాజ్యాంగబద్ధంగా నా దృష్టికి వచ్చినటువంటి ఏ విషయాన్నైనా విచక్షణతోని పనిచేస్తా అని చెప్పి ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఎవరి మీద కూడా కక్షపూరితమైనటువంటి కేసులు కానీ ఇలా జైల్లో పెట్టే కార్యక్రమం జరగలే. చేసింది మీరు. కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసింది మీరు. కానీ ఇలా మీరు ఏం చేయాలి? ఇక స్వాతంత్రం ఉంది కాబట్టి ఎవడేమంటలేడు కాబట్టి ఎగిరెగిరి పడతా ఉన్నారు. కానీ మీ సంగతి ఏందో ప్రజలకు తెలుస్తుంది. మీరు ప్రజలను పీక తిన్నాక బాగా నిన్నాక ఎంగిలి చేతితో ఇట్లా అన్నోళ్ళే తప్ప మీరు ప్రజల కోసం పనిచేసేటువంటి కారు అని చెప్పి 10 ఏళ్ళలో మీ జాతకం అందరికీ తెచ్చిపోయింది. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాలు మీరు అడ్డుకోవాలని ఎవడు ఇది చూడు. ఇది ఏతులు కాకపోతే ఏంది కవితక్క? ఎవడు నీ లాఠీచార్జ్ చేశాడు? నీ మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. నీ మీద బాష్పవాయు ప్రయోగించినారు. నీ మీద నీళ్లు పోసినారు. నేను తీసుకుపోయి డీసీఎంలు వేసినారు. అంటే ఇటువంటి బటవాజీ మాటలు మాట్లాడితే ఉన్న మాటలు కూడా ఎవరు నమ్మడు. ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎవడు నమ్మడా అన్న? నేను ఎవరేమన్నారని మాట్లాడుతున్నావు అంటే నీకు కనీసము దేని మీద ఎట్లా స్పందించాలి? పర్మిషన్ వచ్చింది, ధర్నా చౌక్ పర్మిషన్ వచ్చింది, నువ్వు మాట్లాడుతున్నావు. నిన్నేదో అరెస్ట్ చేసినట్టు, నీ మీద దాడులు చేసినట్టు, మీ వాళ్ళ మీద బాష్పవాయు ప్రయోగించినట్టు ఏమో జరిగినట్టు నువ్వు ఎందుకు మొత్తుకుంటున్నావు అంటే ఇలాంటి అబ్బోసు మాటలు మాట్లాడితే అసలే నమ్మరు ప్రజలు. అంటే ఏతులు చెప్పుకుంటున్నావు అన్నట్టు. చేసేదేమో దోపిడీ, చెప్పేదేమో నీతులు. మేమే శ్రీరామ రక్ష, మేము లేకుంటే భూమే లేదు. అడ్డం పడితే హైదరాబాద్ లో లేనియకపోతే జిల్లా పోతాం బిడ్డ, గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా మీ బొందలతో నేనేమంటున్నా అంటే నువ్వు దాచుకునే మీకు టైం లేదు. ఏడ దాచుకుర్రో ఎప్పుడు పోయి దాంట్లో చూసుకోవాలనో, ఏ కాగితాలు ఏడబెట్టుకోవాలనో మీ కాగితాలు గల్లీ తిరుగుతారు మీరు. ఆయన ఇప్పుడు వీళ్ళు దోసుకున్న పైసలతోనే అమెరికాలో పెట్టిరు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అమెరికాలో పెట్టిరు, డల్లాస్లా. అంతవరకు తీసుకొచ్చారు తెలంగాణ పేదోళ్ళని ఇలా ఫుట్పాత్ బతుకులు చేసి నిరుద్యోగులను నట్టేట ముంచేసి భూములను కాజేసి రాష్ట్రాన్ని అప్రపాలు చేసి డల్లాస్లో మీటింగులు చేస్తూ ఉన్నారు. వీళ్ళంటే గల్లీకి వస్తారంట. గల్లీకి మీరు మీ కథ మీ వ్యవహారము